హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. వెయిట్ లాస్ డైటింగ్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు లంచ్ బాక్స్ కోసం రైస్ రెసిపీ వెతుకుతున్నారా? అయితే తప్పకుండా ఈ స్ప్రౌట్స్ రైస్ ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సెస్లోకి అయితే మరీ ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నేను వేరుశనగ నూనె వేస్తున్నానండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. కొంచెం అన్ని మసాలా దినుసులు వేసుకుందాము. ఒక 4 లవంగాలు, యాలకులు, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే చాలండి ఈ మసాలా దినుసులు. ఇవి ఫ్రై అయ్యాక అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్న చీలికల కింద కట్ చేసుకుని, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా మీ ఇష్టం అండి. తగ్గించి వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి. అవి వేసాక 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల్లో ఇవన్నీ వేగిపోతాయండి. ఇప్పుడు 1 కప్పు నిండా క్యారెట్, బీట్రూట్ తురుము వేసుకుంటే ఈ రైస్లోకి టేస్ట్ బాగుంటుంది. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే క్యారెట్, బీట్రూట్ తురుము ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి కొంచెం. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొంచెంగా ధనియాల పొడి, ఎక్కువ వద్దండి, జస్ట్ లైట్గా ధనియాల పొడి, అలాగే కొంచెంగా గరం మసాలా, కొంచెంగా జీలకర్ర పొడి. ఈ మసాలా పొడులు మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోండి, టేస్ట్ బాగానే ఉంటుంది. జస్ట్ నేను కొంచెమే వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు. ఇవన్నీ వేసి మూత పెట్టి 1-2 నిమిషాలు మనం మగ్గనిస్తే ఇవన్నీ మగ్గిపోతాయి. తర్వాత ఒక పెద్ద కప్పు నిండా మొలకలండి. నేనేమో శనగలు అలాగే పెసలు మొలకలు వచ్చాయి కదా, వీటిని స్టీమ్ చేసుకున్నాను. 5 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీకు స్టీమ్ వద్దు అనుకుంటే పచ్చిగా అయినా కానీ వేసేసుకోండి డైరెక్ట్గానే మొలకల్ని. నేను మాత్రం స్టీమ్ చేశాను 5 నిమిషాలు. ఇలా వేసి తర్వాత 1 కప్పు కుక్ చేసుకున్న రైస్ అండి. నేను వైట్ రైస్ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అలాగే దంపుడు బియ్యం అయినా కూడా బాగుంటుందండి. ఏ రైస్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా వేసి 5 నిమిషాలు కుక్ చేస్తే కనుక మనకి మసాలాలన్నీ రైస్కి పడతాయి. అలాగే స్ప్రౌట్స్ కూడా కొంచెంగా వేగుతాయండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూను నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా అన్ని నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకున్నాక మన స్ప్రౌట్స్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇంకా తీసి సర్వ్ చేయడమే. మన హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ రైస్ రెడీ అయిపోయిందండి. డైటింగ్ చేసే వాళ్ళైతే కనుక ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీ డైటింగ్ ప్రోగ్రామ్కి బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.